టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఆనందంతో ఎగిరి గంతేస్తాము. సంక్రాంతి రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే మాకైతే మా అమ్మాయిలకి సడన్ గా గోడ మీద బల్లి లేకపోతే కింద కాక్రోచ్ కనిపించ బల్లిని చూస్తే ఏడు ఆనందం వస్తుంది. అది మాకు ఒక రకమైన ఆనందమే. అలా అరిచి మేము ఎగురుతున్నప్పుడు ఎవరన్నా అబ్బాయి ఓడిలో పడతామేమో. హాయ్ అన్న, మై సెల్ఫ్ భరత్. నీ పేరు భరత్ కాబట్టి చెప్పు ముందు అందరికి ఈటీవీ ప్లస్ వాళ్ళకి పటాస్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు అని నీ స్టైల్లో చెప్పు. ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ పటాస్ 2.0 వర్షన్ తరపు నుంచి. పర్లేదు రోబో 2.0 వర్షన్ అని అన్నాడా. ఈటీవీ ప్లస్ తరపున పటాస్ 2 సరికొత్తగా ఓకే సంక్రాంతి శుభాకాంక్షలు. పర్లేదురా చెప్పు అన్న. ఆన్సర్ చెప్పే ముందు ఫస్ట్ అవనకు ఒకటి చెప్పాలి. చెప్పనా? ఓకేకే ఏటీఐ ఒకటి. నేను ఒకటి చెప్తాను కానీ ఒకటి స్పెల్లింగ్ చెప్తానా ఏం చెప్తానో చెప్పలే కదా. ఇది ఈ సెట్లు కాదు, పాత సెట్ కుళ్ళిపోయేలాగా వేసిర్రు పంచ్. వాడే ఓకే అద్దరిపోయింది నాన్న. పంచ్ ఇట్లాంటి మనం మానేద్దాం ఇప్పటి నుంచి. ఆన్సర్ చెప్పు. మమ్మీ డాడీ ఊరికి వెళ్తున్నప్పుడు ఇల్లు చూసుకోరా నాన్న జాగ్రత్తగా చూసుకొని అప్పచెప్పిపోయినప్పుడు కథ మీకు తెల్లారి తేతడి పోచమ్మ గుడి. నిన్ను చూస్తే డీసెంట్ బాయ్ లాగా అనిపిస్తుంది. ఆడు కూడా డీసెంట్ గా ఎప్పుడు ఇల్లు వదిలేసి అమ్మనాన్న పోయినప్పుడు బాసాన్లు బట్టలు అన్ని ఉతికేసి పెడతా. దేత్తడి పోచమ్మ గుడి అంటే పోచమ్మ గుడి లాగా ఇల్లంతా డెకరేట్ చేసి భక్తితోటి. అది సూపర్ ఆన్సర్. నెక్స్ట్. నా పేరు కిషోర్ అన్న. హాయ్ కిషోర్, హ్యాపీ సంక్రాంతి. చెప్తాను. అరే అంటే వాళ్ళలాగా తడబడ్డం కాదు, మనలాగా ఈటీవీ ప్లస్ తరపు నుంచి. తడబడడు ఎందుకు అడుగు. చలి పెడుతుంది అడిగి కాదు, నా పెద్ద బావ కాదు. పెద్ద బావ పెద్ద మరదలు కరెక్ట్ ఉన్నారా? ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి మహేష్ బాబు అతడు సినిమాలో ఎట్లాగైతే విలన్స్ ని గోడను గుద్దుతాడో నువ్వు రవి కడుపును అంత కాదు, బ్రహ్మానందం లాగా పేస్ట్ పిసుకోమను కావాలి. ఇగో గోడొద్దు రవి వద్దు ఓకేనా. పండగ కాబట్టి ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి ఆ సోఫాను గుద్దు. ఆ సోఫాకి ఇట్లా బొక్క పడాలి. వెళ్ళేంతలో నేను పడతానే అక్కయ్యా. ఇది అంటారు దీన్ని ఫసక్. హ్యాపీ సంక్రాంతి. ఇగో నేను ఏడిపిస్తున్నా నీ కోపం వస్తుంది, ఏం చేయలేకపోతున్నావు. కోపం మీద వచ్చి అరే ఒక స్లాబ్ ఉంటే తీసుకురండి గట్టిది, దాన్ని పగల కొడతాడు. అదన్న వగలాలి ఆడన్న వగలాలి. అట్లీస్ట్ ఒక చిన్న క్రాక్ వచ్చినా గానీ నీకు ఒక స్పెషల్ గిఫ్ట్. క్రాక్ రావాలి, దానికన్నా నీ బోన్ కన్నా. రెడీ? హ్యాపీ సంక్రాంతి. పటాస్ ఎపిసోడ్స్ చూసి నువ్వు నన్ను ఆగు ఏంద్రా ఇంకోటి మా బావకేమన్నా అయిపోతే పోరానా సిగ్గేస్తుంది. ఏదో ఒక రోజు కోపంతో ఇది కూడా పగలు కొట్టేసేవు. అలాంటివి ఏం చేయకు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వెంత ప్రాణమో దీన్ని కూడా అంతే ప్రాణంగా చూసుకుంటా. బావా పండగ సందర్భంగా ఎలాగో ఇంటికి వచ్చావు కాబట్టి ఒకసారి మనం యూటర్న్ స్టెప్ వేసుకుందాం బాబాయ్. ఓకేనా? నువ్వు బాగా సామాన్లు నాకు నేను బావకి కాళ్ళ దగ్గర ఏమో అయిందిలే. కాళ్ళ దగ్గర కాదు, మీ బావ లుంగి ఇప్పుతున్నాడు, లుంగి వేస్తున్నాడు. గాంధీ జయంతి రోజు బార్ షాప్ అని ఓపెన్ చేసి ఎగిరి గంతేస్తారు అందరు. ఆ ఒక్క రోజన్న మహాత్ముడి కోసం తాగడం మానేద్దాం రా. ఓపెన్ చేసి ఇచ్చట మందు లేదు అని బోర్డు పెట్టడానికి. ఓపెన్ చేసి మందు అంత కనబడుతుంటే ఇక్కడ లేదు, మందు లేదు అని. తొందరలో రాములమ్మ టీం జాయిన్ అవ్వాలి. పిచ్చోళ్ళు ఆడనే ఉన్నారు.
హాయ్ దిస్ ఇస్ భరత్. భరత్ నీ డ్రెస్ కనబడతలేదురా, నువ్వు అంతా చిక్కులు చిక్కులు చేసుకున్నావు. కిందికి రా ఒకసారి దిగు. అరే డ్రెస్ చూపెట్టాలి, నువ్వు పైకి రా. ఆడు అంత మంచి డ్రెస్ వేసుకున్నాడని ఆడు పిలిస్తే ఈడు మ్యాన్లీ రావాలరా అక్కడ. ఓ నేను పిలుస్తా, అరే భరత్ రారా అన్నప్పుడు నువ్వు ఆ రజనీకాంత్ రేంజ్ లో రావాలి. లెట్స్ వెల్కమ్ ది స్టైలిష్ స్టార్, ది సూపర్ స్టార్ భరత్. అటు సైడ్ ఉన్నాయి బాత్రూమ్ లో, అక్కడనే సాఫ్ చేయాలా? నువ్వు నిజంగా చెప్పు, బాత్రూమ్ కి వెళ్తున్నావా లేకపోతే? కాదండి, బాత్రూమ్ సాఫ్ చేయడానికి వచ్చిండు. బాత్రూమ్ సాఫ్ చేయడానికి లాగా లేదు, బాత్రూమ్ వస్తుంది నాకు అర్జెంట్ గా, లేకపోతే వస్తుంది. నీకు అక్కడ నుంచి వాక్ వస్తలేదు కావచ్చు, ఇక్కడ నుంచి ట్రై చేయి. అక్కడ వెనక ఎల్ఈడి మొత్తం లేవాలరా, ఇది మోకాల వరకు లేపాలి. ఇది పాపం అరే నువ్వు 70mm ఎత్తును, వాళ్ళు 35mm అంతా కనపడాలి. ఆన్సర్ చెప్పినా. ఇంట్లో లేరు పోరి ఇంటికి రారా అని పిలిచినప్పుడు. ఇంట్లో ఎవరు లేరు ఇంటికి రారని పిలిచినప్పుడు. పోరి ఇంటికి రారా అని పిలిచినప్పుడు. నీకు టాయిలెట్ ఇంట్లో ఫుల్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో పోతావు. ఇంటికి పోయిన వెంటనే ఆమె ఇగో బకెట్ చిపిరి వెళ్ళి బాత్రూమ్ కడిగే అంటది. ఇప్పుడు ఇంటికి పోయినవరా అమ్మాయి, ఒక నేనే పిలిచిన, నేను నీ గర్ల్ ఫ్రెండ్. ఇంటికి వచ్చినావు, ఏం చేస్తావు చూద్దాం. వచ్చాడు, ఏంది ఎంత మంచిగా ఇది? ఉన్నవే. కిటికీ తెరిచిన పక్కన డోర్ ఉంది, అట్రా. డోర్ ఏదో తెలియదు, కిటికీ ఏదో తెలియదు. హాయ్ బేబీ. మంచిగా అన్న ఎన్ని రోజులైన చూసి. వచ్చిండేదో వచ్చినవరా, ఇంట్లో నీ గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టక పని మనిషిని ముద్దు పెడతావా? హాయ్ దిస్ ఇస్ భావన. నువ్వు సంక్రాంతి చిన్నప్పుడు ఇప్పటికి ప్రస్తుతానికి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు ఇంట్లో? ఇంట్లో ఫస్ట్ మార్నింగ్ లేచి ముగ్గులు వేసేసి వేసే ముఖమేనా నీది? అబ్బా. లేస్తారు ఓకే, కానీ ముగ్గులు వేసే ముఖమా ఇది అంటున్నా? వేస్తా బావా. పతంగిలు ఎగరేస్తావా? లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఇంతందంగా ఉన్నదే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. లేదు అని చెప్పి ఒక్క సెకండ్ కూడా కాదు, పాట రెడీ పెట్టుకున్నావురా నువ్వు? హీ ఫీల్స్ దట్ యు ఆర్ బ్యూటిఫుల్, అందుకే ఆ పాటలు వేసి నేను ఇంప్రెస్ చేస్తున్నాడు. సో నువ్వు ఇంప్రెస్ అయ్యావా లేదా? రెండు. థ్యాంక్ యూ అనయ్య సల్ల కూసో, లేకపోతే ఐ లవ్ యూ టూ, ఈ రెండే ఉండాలి. ఏం చెప్తావు? థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. చల్ల కింద ఐస్ పెట్టుకుని కూసో. ఉండిపోరాదే గుండె నీదేలే. ఒరే ఈ పాట సినిమాలో ఆల్రెడీ వాళ్ళకి అన్ని అయిపోయినాక వస్తాయి, నీకేం కాకుండా నేను వేసుకుంటున్నా ఈ పాట. ఆన్సర్ చెప్పమ్మా. నేను ఎప్పుడు ఆనందంగా ఫీల్ అవుతా అంటే బ్రహ్మానందం మా ఇంటికి వస్తే ఆనందంగా గంతులేస్తా. దిస్ ఇస్ శివ. మ్యామ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు మిషన్ పని చేయనప్పుడు. ఆ మెషిన్ పని చేయకపోతే కానిస్టేబుల్ నీ నోట్లో ఆ ముక్క పెడతాడు ఇంకా. అది ఇంకా